నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రస్తుతానికైతే ఇప్పుడు విహారయాత్రలో ఉన్నారు అన్ని పార్టీలు కూడా. ఏం జరగబోతుందనేది జూన్ 4వ తారీఖున తేలబోతుంది. ఎందుకంటే వైసీపీ కూడా ఈసారి మేము గెలుస్తాం, దాదాపుగా 110 నుంచి 120 స్థానాల్లో మేము గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంటే, కూటమి కూడా అదే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందని. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో అసలు నిజాలు బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి, ఎవరికి తెలియదు కాబట్టి. సో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే సరే, ఊహాగానాలు ప్రతి పార్టీకి ఉంటాయి. అవి అసాధ్యాలు అనేది త్వరలోనే తేలబోతుంది. సో నిజంగానే ఇప్పుడున్నటువంటి పోలింగ్ శాతాన్ని బట్టి అసలు ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది అనే దాని మీద మనం చర్చిద్దాం. మనతో పాటు ప్రత్యేక హోదా విభజన హామీ సాధన సమితి ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏపీలో ఏం జరగబోతుంది అనేది ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఇది ఏపీలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే జనం కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అనిపిస్తుంది సార్ నాకైతే. పార్టీలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ జనం అయితే ఏ పార్టీ వస్తుందో అనే మీమాంసలో ఒక్కొక్కళ్ళు చాలా టెన్షన్గా, అంటే పార్టీలో ఉన్న పార్టీలే కాకుండా జనం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, టెన్షన్గా ఉన్నట్టుగా కనపడతా ఉంది వాతావరణం. సో మీరేమనుకుంటున్నారు? జూనియర్ అంటే డైలాగ్ ఉంది, కన్ఫ్యూజ్ చేస్తే చిత్త కొట్టేస్తారు. ప్రజలు చాలా కన్ఫ్యూజన్ అని కాదు, చాలామంది క్లారిటీతో ఉన్నారు. చాలామంది క్లారిటీతో ఉన్నారు. అధిక సర్వేలు కూడా అట్లా చెప్తున్నాయి. ఇది ఎన్నికలని కాదు, కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఏపీలో జరిగింది వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు. దౌర్భాగ్య పరిస్థితి అంటారా? ఖచ్చితంగా ఆ పదప్రయోగం చేయదు తెలుసుకున్నాం. ఇది కారణం మీరు 1984 మీరు పుట్టిండరు. 84 ఎన్నికలు 84లో అన్నప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు. 84లో ఎన్నికలు జరిగింది దేనికి? ఆ రోజు ఇందిరాగాంధీ గారు చనిపోయిన దాని మీద దేశ ఎన్నికలు జరిగితే ఎన్టీ రామారావు గారికి జరిగిన అవమానం, లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పునఃప్రతిష్ఠ మీద ఎన్నికలు జరిగితే ఇక్కడ దేశం మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఈ దేశ పార్లమెంట్ చరిత్ర లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ 5 సంవత్సరాలు పనిచేసింది అంత ఉంది. ఓకే సార్. 89లో బోఫర్స్ కుంభకోణం మీరు చూశారు. బోఫర్స్ కుంభకోణంలో ఎలా జరిగిందో దాని మీద విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు రావడం, చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ పెడగొట్టడం, తర్వాత మళ్ళీ 91 ఏదైతే రాజీవ్ గాంధీ గారి దారుణ హత్య జరిగింది, ఆ తర్వాత ఎన్నికలు జరిగింది వేరు. 96లో తాము పివి నరసింహ గారు తీసుకొని సంస్కరణ కావాలా అని జరిగింది. అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కాకపోయినా ఆయన దర్శకత్వంలో కానీ మిగతా సహదర్శకత్వంలో కానీ రావడం జరిగింది. 99 ఎన్నికలు వాజ్పేయి గారు, 99 ఎన్నికలు వాజ్పేయి గారు. 2004లో ఏం జరిగిందంటే, వికసిత్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొస్తాం అంటే, ఇది కాదు మేము ప్రజా పాలన తీసుకొస్తాను అలాగా జరుగుతుంది. మీరు అక్కడ 2014 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరిగింది? చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ సంస్కరణ వ్యతిరేకంగా జరిగిన సందర్భం చూసాం. 2009 రాజశేఖర రెడ్డి గారి మహాకూటమి, ఇక్కడ మహాకూటమి అక్కడ లెక్క. నేను నాది చూసి ఓటేయండి, నేను హామీలు కూడా ఇవ్వను, ఇది తప్పని రాజశేఖర రెడ్డి గారు ప్రాస్మార్తలో పేసి అన్నారు. 2014 విభాజిత రాష్ట్రంలో నిలబెట్టుకోవడానికి కావాలి, అన్యాయం జరిగిపోయిందని ఆ సందర్భంలో ఎన్నికలు జరిగినాయి. 2019లో ప్రత్యేక హోదా విభజన హామీలు ఎవరు చేసుకొస్తారు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, అది లేకపోతే రాష్ట్రం అయిపోతుందని ఎన్నికలు జరిగినాయి. 2024లో జరిగిన ఎన్నికలు ఏం జరిగినాయో దయచేసి ప్రజలు ఆలోచించుకోండి. మీ అభిమానాలు వీరాభిమానాలు పక్కన పెట్టి, ఒకళ్ళనేమో సైకోని తిట్టడం, ఒకళ్ళనేమో శాడిస్ట్ని తిట్టడం, ఒకళ్ళకేమో 3 పెళ్ళాలంటాం, 4 పెళ్ళాలి, 4వ పెళ్ళం నువ్వేనంటాం. దీని మీద ఎన్నికలు జరిగినాయి ముఖ్య ప్రాతిపదిక. ఇది దౌర్భాగ్యం కాదండి? ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు, విశాఖ ఉక్కు హక్కు, ఆంధ్రులకు తెలుగు జాతి హక్కు. ఎందుకు హక్కు? కరీంనగర్లో ఉన్న సాయిరెడ్డి యా ఊరు? జగిత్యాలలో ఉన్న సాయిరెడ్డి, లేదా గుప్తా గారు వరంగల్లో క్షతగాతులు చనిపోయి మొత్తం రాష్ట్రం అంతా అనంతపురం పాలకొల్లు మొత్తం అంతా ఉద్యమ రూపేణా జరిగిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని దుర్మార్గులైన గుమా వ్యాపారులకు అమ్మే చర్యలు జరుగుతుంటే, దాని మీద మేమందరం రాష్ట్రం ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు మమ్మల్ని, ఎంత ఇబ్బందులు పెట్టారు ఆ ఉద్యమాల్లో మమ్మల్ని. దాని మీద ఎన్నికలు జరిగినాయా? లేదా ప్రత్యేక విభజన హామీలు భావితరాల భవిష్యత్తు, అది లేకపోతే డైరెక్ట్గా తీసుకుంటే విష్ణుమూర్తి గారిని తీసుకొచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టిన భావితరాలు దెబ్బతింటాయి అంటే దాని మీద ఎన్నికలు జరిగినాయా? సాఫ్ట్వేరు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 1200 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే 29, 2019 నాటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ 1200 కోట్ల లోపు. మీరు నమ్మలేని నిజాలు ఇవన్నీ. నేను పొడి చేస్తాను వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాఫ్ట్వేర్ 2000 కోట్లు. హైదరాబాద్ ఎంతో తెలుసా? 3 లక్షల కోట్లు చేరుకోండి ఈ సంవత్సరం. కర్ణాటక అంతా తెలుసా? 4 లక్షల కోట్లు. పక్కన తమిళనాడు. ఇవన్నీ వదిలిపెట్టండి. అటవీ రాష్ట్రం అంటాం కదా ఒరిస్సాలో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే డబల్ కంటే ఎక్కువ ఎగుమతులు ఉన్నాయంటే ఈ పాలకులను ఏం చేయాలని దాని మీద జరిగిందా? భావితరాలు మీరు చెప్పండి. హైదరాబాద్ చూశారు, గురుగాం, సియాటల్,
మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల సాఫ్ట్వేర్లో తెలుగు వాళ్ళు ప్రథమ స్థానం. దాంట్లో కోస్తా రాయలసీమ అతిథులు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం దిక్కుమొక్కు లేక దేశం అంతా విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కనపడతా ఉంటే ఏమనాలి ఈ పాలకుల్ని? దాని మీద ఎన్నికలు జరుగుతున్నాయా? చాలా బాధగా ఉందండి. అందుకని నిజంగా అక్కడ శాంతి భద్రత మీద ఒక గట్టిగా మాట్లాడండి, రైతుల సమస్యలు మాట్లాడి జరగకుండా ఈ జరిగిన ఎన్నికలు భావోద్వేగాలు పెరిగిపోయినాయి. అత్యంత డబ్బులతో జరిగిన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేతులు కానీ అత్యంత డబ్బులతోనూ దారుణమైన విమర్శలతోనూ వ్యక్తిగత విమర్శలతో జరిగిన ఎన్నికలు దౌర్భాగ్య పరిస్థితి జరిగిన ఎన్నికలు కావంటారా రవి గారు? నిజంగానే మీరు అన్నది మంచి పాయింట్. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్. లేదు సార్, డెఫినెట్లీ. ఎందుకంటే ఒక అభివృద్ధి మీద లేకపోతే హోదా విభజన హామీలు లేకపోతే భావితరులు కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు? పాచిపోయిన లడ్డూలు ఇచ్చారా? ఏమైపోతుంది? వీఆర్ ఇన్ ద విసినిటీ, విల్ కమ్ టు విసినిటీ, సంగతి తెలుస్తాం, ఉత్తర భారతీయ అహంకారం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆ చెప్పిన 7 సంవత్సరాల తర్వాత ఇంకా సర్వనాశం చేశారు ఆ గుజరాతీ పాలకులు. కనీసం బడ్జెట్లో కూడా మోసం చేశారు. నమ్మకం రోజు నా తోటి తెలంగాణ ఉన్నా సరే ఒక ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ కానీ ఆఖరి మెట్రోకి ₹10 ఇవ్వకుండా కృష్ణా జలాల విషయంలో మిగిలిన జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి నమ్మద్రోహం చేసి ఇంకా మోసం చేస్తే 7 సంవత్సరాల కొద్దీ ఇంకా పిడికలు బిగించి ఆమరణ దీక్షలుగా చేయాల్సిన పోరాటం చేయాల్సిన పరిస్థితులు వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర తలకాయ తాకట్టు పెట్టే బానిసలు తెచ్చారు. ఎన్నికలు జరగలేదా? ప్లీజ్ కమ్అట్. నిజమే సార్. నా తెలుగు జాతి, నేను ఆంధ్రుల గురించి మాట్లాడుతున్నా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అన్న. నేను రాంగ్ అయితే నేను చెప్పండి. దేని మీద ఒకళ్ళేమో దొడ్డిదారిని వెళ్ళి కాళ్ళు పెట్టుకుంటాం, ఒకళ్ళేమో డైరెక్ట్ దారిని వెళ్ళి కాళ్ళు పెట్టుకుంటాం, కాళ్ళ దగ్గర తలకాలు పెట్టి తీగిపోవటం. అరగంట పెట్టాం మేము, తీయలేదు కాళ్ళు. దేనికంటే ఏదో క్షమాపణ. ఏందండి బాధ్యత? దేనికి మరి నేను చెప్పండి. అలాంటి పరిస్థితులు జరిగిన ఎన్నికలు. ఓకే, సో నిజంగానే మీరు అన్నది కరెక్ట్, నేను కాదంటలేదు. దానికి మీకు నేను తెలుగు జాతి ఆత్మగౌరవం తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే కులం మీద మతం మీద విద్వేషాలు రెచ్చగొట్టే ఉత్తర భారతీయ నాయకులు కాదా వాళ్ళ? ఏం చెప్పారు? నేను ఒకటి అడుగుతున్నాను. తెలంగాణ కూడా మాట్లాడుకుందాం మన తర్వాత. ఏం చెప్పారు? ఉత్తరప్రదేశ్కి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి ఈ తెలంగాణ వాళ్ళు అంటే తెలుగు పెట్టడం, ఈ కర్ణాటక వాళ్ళు కాంగ్రెస్ అడ్డం పెట్టుకుని తమిళులు వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ వాళ్ళని బూతులు తిడుతున్న గాలిదేరే. ఎవడయా తిట్టిందే? నా ప్రజల మీద ఉత్తరప్రదేశ్లో 24 కోట్ల మంది ప్రజలకి ద్వేషం తగిలిస్తారా? ఒక ప్రధానమంత్రి పోస్ట్ అంటే తండ్రిలో అందరినీ చూసుకోవాలని సమావేశంలో మీరు చూసుకుని నా తెలుగు జాతి మీద, నా కన్నడ జాతి, తమిళ జాతి, బెంగాలీ అందరూ కలిసి నా దేశం నెంబర్ 1 ఉండాలనుకుంటాను నేను. కానీ మా దుర్మార్గంగా దక్షిణాది దక్షిణాది ఏంటి మా మీద ఎందుకండి కోపం? ఇక్కడ మీరు రండి, నేను చూపిస్తాను. బెంగళూరు రండి, హైదరాబాద్ రండి, సూర్యాపేట రండి, విజయవాడ రండి. అక్కడ ఆడు తిప్పలు పడతా ఉంటే ఆడ హిందీలోకి వెళ్ళి ఆడికి లిపి కూడా లేని భాష అది, అదో దిక్కుమాల భాష. తర్వాత సంగతి నా తెలుగు జాతి, కన్నడ జాతి, తమిళ జాతికి వేల సంవత్సరాల లిపి ఉంది. లిపి కూడా మేము సిగ్గు విడిచి కాదు, మా యొక్క ఆతిథ్యం అది, తెలుగు వాడి ఆతిథ్యం. మేము వచ్చి తిప్పలు పడి వాడి హిందీ భాషలో మాట్లాడతాను చూస్తాం. వాడు 50 ఏళ్ళు ఇక్కడ తెలుగు నేర్చుకోవడానికి ఇష్టపడడం మాట్లాడతాం లేదు. సిగ్గు లేని చేత కానీ చెవలేని జాతి కాదు అది. అలాంటి పరిస్థితులు తీసుకొని నేను తెలంగాణ నేను తెలుగు జాతి పెట్టనండి, అన్ని ప్రాంతాలు కావాలి నాకు. ఇవాళ మాట్లాడుతుంటే అలాంటి ఢిల్లీ పాదశాల దగ్గరికి వెళ్ళి తలకాయ తాకట్టు పెట్టి ఒకళ్ళు తలకాయ పక్కన పెట్టి ఒకళ్ళు వీళ్ళందరూ ఓట్లు అడుగుంటే వీళ్ళు ముగ్గురు బానిసలు నేనంటే బాధ కలిగి ఉండొచ్చు. తర్వాత పోలీసులు చూపించుండొచ్చు. ఏమైందని అడుగుతాయి. వీళ్ళ మధ్య నేను జరిగిన ఎన్నికల ఒక కమ్యూనిస్ట్ పార్టీలు ఒకళ్ళే గట్టిగా నిలబడ్డాయి, కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు గట్టిగా నిలబడ్డారు. కానీ నిజంగా ఇప్పుడు జరిగిన ఓటింగ్ శాతాన్ని కనుక ఒకసారి ఈ సరళను చూసుకుంటే, ఎందుకంటే ఎవరికాళ్ళు ధీమాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విహారయాత్రకి వెళ్ళడానికి ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడానికి అందరూ ఎవరు వెళ్ళలేదండి? అందరూ వెళ్ళారు. వీళ్ళు వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్ళారు? ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళినట్టున్నారు, కుటుంబాలతో సహా అందరూ వెళ్ళినట్టున్నారు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేసేసుకోండి, అన్ని బుక్ చేసి రెడీగా ఉన్నాయి, హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయిపోయి సత్యనారాయణ గారు ముహూర్తం కూడా పెట్టేశారు, రెడీ పెట్టేసి. అదే విధంగానే 9వ తారీఖు రెడీ చేసుకోండి వైజాగ్లో అని చెప్పి చెప్పడం. ఓన్లీ బూస్ట్ హార్లిక్స్ అండి. నా అభిప్రాయం ప్రకారం అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఖచ్చితంగా నేను గెలుస్తాను నమ్మకం ఉంది. 150 సీట్లు తక్కువ వస్తే కూడా దానికి చెదిరిపోతారు, మైండ్ చెదిరిపోయేటట్టు. 120 సీట్లు వచ్చినా సరే. కానీ అక్కడ వీళ్ళకంత నమ్మకం లేకపోయినా ఏదో జరుగుతుందని నమ్మకం ఉంది. ఆయనకు ఒకటే ఆశ, తెలుగు ప్రజలు 3 పడిపోతారు. ఒకటి హీరో వర్షిప్, దమ్మున్నాడు రా సార్ భలే పవరిండు. సెకండ్ సింపతికి, అరే నాన్న పోగొట్టుకున్నాడు, ఈయన జైల్లో వేసిండు, ఏది జరుగుతుందని, అరే ఈయన చనిపోయిండు, మా ఉద్యమంలో చనిపోయింది, లేకపోతే ఇలా జరిగి ఇది కొంత. మూడోది తనకు న్యాయం చేసిన వాళ్ళకి తిరిగి రుణం తీర్చేసుకుంటారు. ఈ మూడో దాని మీద బ్యాంక్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. డెప్త్ ఆలోచించండి. ఎందుకు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి సంక్షేమం పేరు మీద ఇచ్చిన డబ్బు గురించి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు? దాదాపు అవును. అంటే కుటుంబానికి 4 లక్షలు వేశారు యావరేజ్గా. అది ఏదైనా చేసి అన్ని కుటుంబాలు కావచ్చు. కానీ సరే నేను ఫ్రీ బీస్ ఇవ్వడానికి అందరికీ వ్యతిరేకమే, కానీ ఆ పన్నులకు ఇవ్వాలి, వేరు చేయకూడదు. నిజంగా అవసరం ఉందండి. అందరూ
పెద్ద పెద్ద కార్పొరేట్లకు 24 లక్షలు ఎగ్గొట్టి దుబ్బేస్తే వాళ్ళు అందరూ వాళ్ళ మనుషులు వచ్చి మాట్లాడతారు, వీళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వకూడదని వీళ్ళు సోది చెప్తారు. వీళ్ళు పైన కూర్చుని సోది చెప్తున్నారు వీళ్ళు. ఆ పనులకి ఆ ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ ఎంతమంది అవ్వలకే తాతలకే లేదంటే భర్త కోల్పోయిన వితంతులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, చాలామంది ఇప్పుడు పార్టీలు గుర్తారు, దిక్కుమాల పార్టీలు నా మీద వేసేసి 30 ఏళ్ళు చేస్తాను ఉన్నారు. ఇంకెన్ని పార్టీలు, అన్ని పార్టీలు వేశారు. ఇక రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాట్ పార్టీ, అమెరికా పార్టీలు వేయాలి నా మీద. ఎంఐఎం వేశారు, సిపిఐ వేశారు, సిపిఎం వేశారు, వైకాపా, టీఆర్ఎస్ అన్నీ వేసుకుంటూ పోయారు. బీజేపీ కూడా వేశారు. 2014 ఆయన రావాలనుకున్న మోడీ గారు, డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళు నేను చెప్తున్నాను ఏంటంటే పరిస్థితి ఒక్కటి ఆలోచించండి. నేను మా ఊళ్ళలో ఒక జీపీ ఉంటుంది కదా, గంట గ్రామ పంచాయతీ చుట్టుపక్కల హ్యామ్లెట్స్ ఉంటాయి. హ్యామ్లెట్స్లో వాళ్ళందరూ వచ్చి ఒకరోజు పెన్షన్ 1000 రూపాయలు 2019 జనవరి ఫిబ్రవరి వరకు కూడా 1000 రూపాయలు అండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు 200 1000 రూపాయలు పెంచారు 2019. 1000 రూపాయలు తర్వాత ఏదన్నా ఉద్యోగం వస్తాడు, ఉద్యోగులు చాలా మంచి ఉంటారు, మిగతా వాళ్ళు పడగా 1000 రూపాయలు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకసారి రెండో రోజు వెళ్ళి కట్టుకుని పక్కదాని జలం భేదా బిక్కేలో కూర్చుంటే 1000 రూపాయలు, ఇదిగా 1000 రూపాయలు ఇస్తున్నారు. అందరూ బయలుదేరారు. అందరూ అంటలేదు నేను, ఇది డూ రెస్పెక్ట్స్ టు ద ఎంప్లాయీస్. కొంతమంది ఇంత అవమానపడినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి పొద్దున్నే ఇదిగమ్మా 3000 తీసుకోమ్మా, 5 అయిపోయింది 6 అయిపోయింది, అమ్మో ఇప్పుడు వెళ్తే జగన్ గారు 7 గంటల లోపల పోతే తిడతారు రాపోతే. ఇది మార్కెటింగ్ టెక్నాలజీ. ఏది 7 గంటలు హడావిడి, అదేదో కంపెనీ ఉంది కదా అయిపోయాక వాళ్ళకి. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనిషి ఇస్తే అది ఆత్మగౌరవం. ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఇన్ని చేస్తున్నారు వాళ్ళ దృష్టిలో ఆత్మగౌరవం. ప్లీజ్ కమ్అట్. ఇది కాదా? అవునండి, డెఫినెట్గా. అలాగే ఆరోగ్యశ్రీ పెంచడం ఇవన్నీ కానీ ఏంటంటే అడ్డంగా ఏది ఓట్ల కోసం హామీలు ఇచ్చేయటం, అడ్డంగా కొన్ని చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు. అందువలన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అని చెప్పారు. 13,000 అమ్మఒడి ఇస్తుంటే ఇలాగ ఆటో డ్రైవర్స్కి అంతా కలిపి 400 కోట్లు, ఈ సంవత్సరానికి 500 కోట్లు చెప్తున్నాను అయిపోతుంటే శ్రీలంక అయిపోతుంది. ఇలా పందేరాలు ఒప్పుకోం, డ్యామ్ డిస్కోం. అలాగే ఎవరిని వాలంటీర్లని ఏమి ఉద్యోగాలు అన్నారు, గోను సంచులు మోసే ఉద్యోగం అని ఒక ఆయన అన్నారు, పెద్ద ఆయన. ఇంకొక ఆయన ఇండైరెక్ట్గా ట్రాఫికింగ్, అమ్మాయిల ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయినట్టు వేరొక ఆయన ఆరోపణ చేశారు. అసలు ఆ వ్యవస్థను తీసేయాలని ఒక ఎంపీ గారు గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మేనిఫెస్టోలో ₹1 పెంచలేదు వాళ్ళకి. ఓకేనా? వీళ్ళు 100% పెంచారు కదా హామీ. అదే వాలంటీర్లకి 100% పెంచారు. వ్యవస్థ అలాగే ఉంటుంది, పెంచుతామని కూడా చెప్పారు. 100% మేము వచ్చింది అది పెంచుతున్నాం అన్నారు. 1% ఆయన పెంచలేదు. ఓకే. ఎప్పటి అమ్మఒడి ఆయన ఏం చేశాడు, 15,000 పెట్టి 2,000 కటింగ్ చేసి 17,000 అన్నప్పుడు 17,000. వీళ్ళు ఎంతమంది ఉన్నా 15,000 చొప్పున, 3 4 అని బస్సు ఫ్రీ అన్నారు, ఇది ఫ్రీ అన్నారు, మహిళలకి ఇవన్నీ తీసుకుంటే వెళ్ళి 18,000 చాలా ఉన్నాయి. 50 ఏళ్ళకి SSTBCలు అన్నారు. ఇవన్నీ రాష్ట్రం ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత విశ్లేషించండి. ఈ బడ్జెట్ మేనిఫెస్టో వచ్చి, మీ బడ్జెట్ విషయంలో కానీ పక్కన పెట్టి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఈ రెండింటికి కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో మాత్రం విశ్లేషణ ఎట్లా ఉన్నా ఈ కొత్త కూటమి మేనిఫెస్టో, కూటమి కూడా అన్నా, అందులో బీజేపీ తప్పుకుని పారిపోయింది. సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఇప్పుడు మనం పట్టుకుందాం దొరుకుతాడు, ఎక్కడ తుపాకు ఎక్కడో కూడా దొరకడు, ఎక్కడో పోయి దాక్కుంటాడు ఆయన. చెప్తున్నానండి, రేపొద్దున తప్పకుండా మనం కూడా సాయం చేయాల్సి వస్తుందని ముందే పారిపోయారు వీళ్ళు. ఇప్పుడు మీకు అంతే కదా, మేమే హామీ ఇచ్చామనుకోండి, రేపొద్దున ఏదైనా ఎక్కడ దొరుకుతాడని తప్పకుండా దొరకకుండా ఎక్కడ దాక్కునే పరిస్థితులు వస్తాయి. అందుకని మామూలుగా ప్రోవర్బ్ అంటున్నాను. అందుకని వీళ్ళు బాధ్యత వహించాలి. కానీ డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ అయింది ఒకటి, ఈ మేనిఫెస్టో. జగన్ గారు కంపేర్ చేసుకుంది వచ్చిన తర్వాత, ఆయన ఏదో 5 ఏళ్ల తర్వాత 250 ఇస్తానంటున్నారు ఒకటి. మిగతాదేం పెద్ద పెంచలేదండి, ఏదో 17,000 10 లెక్కన 25,000. అదొకటిను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ 2 గేమ్ చేంజర్ అనేయండి. ఈ గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత ఇవాళ నా అభిప్రాయం ప్రకారం ఎన్ని అనుకూలతున్నా అభివృద్ధి కోసం. అలాగే ఇంకో కండిషన్ ఏంటి, ప్రభుత్వోద్యోగులు భయంకర వ్యతిరేకత. అపార్ట్ ఫ్రమ్ బట్ ఏం తినేదంటే కరెంట్ రేట్లు పెంచడం, ఆయిల్ రేటు పెరగటం. ఇప్పుడు కొంచెం తగ్గినా, ఇంతకుముందు ఫోన్తో పోల్చుకుంటే పెరిగింది, దేశవ్యాప్తంగా పెరిగింది. కానీ అలా గ్యాస్ రేటు పెంచాడు అనమాట. గ్యాస్ బండ పెంచింది ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వాలు కాదు. అక్కడున్న నమ్మక ద్రోహం నయవంచిన ఆంధ్రప్రదేశ్కి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో కేంద్రం నుంచి పెంచింది. కానీ జనాలు అంతవరకు కేంద్రమా రాష్ట్రంలో చూస్తారు. అందువల్ల ఇవన్నీ కూడా ఎఫెక్ట్. దీంతోపాటు రాజధాని నిజంగా 3 రాజధానులు మీరు అనుకున్నారు, కానీ 3 రాజధానులు డెవలప్ చేశారు. మీరు కావాలి నేను చూపిస్తాను, ఎప్పుడు వస్తారు మీరు? 3 రాజధానులు డెవలప్ చేయలేదు ఎందుకని అవాస్తవాలు చెప్తున్నారు? చాలామంది అద్భుతంగా డెవలప్ చేశాడు. వాస్తవాలు చెప్పండి.
వాస్తవం చెప్తున్నాను. మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎప్పుడు వస్తారు మీరు? ఉమ్. 3 రాజధానులకి అంటే ఎట్లా? అమరావతి పక్కన పెట్టి 3 రాజధానులు ఎట్లా ఏంటంటే ఉమ్. ఒకటేమో హైదరాబాదు, ఉమ్. ఒకటేమో బెంగళూరు, ఉమ్. ఒకటేమో చెన్నై. ఈ 3 రాజధానులని అద్భుతంగా అక్కడ పండు పెట్టి ఆ రాజధాని అక్కడ పండు పెట్టి సూపర్ సార్. సూపర్ కాదు, సూపర్ 6 అనేది అది వేరే, వాళ్ళకి సంబంధం లేదు. సూపర్ 6 వాళ్ళే. అందుకని మాకు సంబంధం లేదు. అందుకని ఓకే. 3 రాజధానులు అద్భుతంగా డెవలప్ చేశారు. ఎగ్జాక్ట్లీ. మీరు అవాస్తవం కాదు, నేను చెప్పింది వాస్తవం. వాస్తవం నిజంగానే. అందువల్ల జనాలు తెలుసుకున్నారు. నేను ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకుని అది ఎక్కడ నిజంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంటే ఓ బిల్లు ఒకటి 3 రాజధాని బిల్లు. ఈయన వెళ్ళిపోయిన ఎవరు అబ్జెక్ట్ చేసేవారు కాదు. దిక్కుమాన సలహాదారు ఎలా అవుతారు గారు ఎక్కువైపోయారు. ఎవరన్నా మీకు వచ్చి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు విజయవాడ నుంచి మనం వైజాగ్ వెళ్తాం, ఆయన వచ్చి చెప్తాడు. అందులో నవీన్ ఆయన వచ్చి కాదండి మనం నెల్లూరు వెళ్దాం అంటాడు. ఇంకొక నుంచి హైదరాబాద్ ఉందండి. 10 మంది చెప్తే బుర్ర చెడిపోతాయి. అలాగే 50 మంది సలహాదారులు పెట్టుకున్నారు ఆయన. 50 మంది సలహాదారులకి వాళ్ళకి అయ్యే ఖర్చు. సరే నేను అంటున్నాను, అందుకన్నా ఆ ఒక్కదానికన్నా వెళ్ళిపోతే బాగుండు, వెళ్ళి కూర్చుంటే అనేది ఏది తర్వాత సంగతి. కూర్చోడానికి ఏం అక్కర్లా, చట్టాలు అక్కర్లా. ఆ చట్టాలు పెడతాం, దాని శాసన మండలిలో వ్యతిరేకించి దాన్ని ఎత్తేస్తాను, రద్దుకి రికమెండ్ చేయటం, మళ్ళీ దాంట్లో సభ్యులు మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టడం. అది ఎక్కడైందో రేపు పొద్దున మోడీ గారికో కోపం వస్తే రద్దు అంటాడు, అయిపోయింది. మళ్ళీ దాన్ని తీసుకురావడానికి తల ప్రాణం తోకొస్తుందని చెప్తున్నాను శాసన మండలిని. అందుకే మనకి ఇష్టం లేకపోతే రద్దు చేసేయడం, ఇవన్నీ కూడా చూసారా. దీంతోపాటు అహంకార చర్యలు, ఏకపక్ష చర్యలు, కక్షాదింపు చర్యలు, అమరావతి రైతుల మీద, మహిళల మీద చేసిన క్రౌర్యం, మా మీద కేసులు పెట్టారు. అవును, మీరు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మిగతా చోట్ల ఇబ్బంది పెట్టారు. బీజేపీ ఆదేశాలు విని కూడా మా మీద కేసులు పెట్టించారు అనేక. అందువల్ల ఎన్ని నేపథ్యాలు చూసుకుంటారు. మా సంగతి ఉద్దేశండి, అభివృద్ధి జరగట్లేదని. అది కూడా ఏదో పాత జరిగిపోయింది. ఇందాక మీకు చెప్పాను, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చెప్పాను మీకు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 1200 కోట్ల లోపు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా 1200 కోట్ల లోపే బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, అదే దాని బీపీఓ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2000 కోట్లుగా అయిందంట. ఓహో అన్నది ఏంటండి ఇది, వీళ్ళు పక్కన మా తెలంగాణతో పోల్చుకుంటే 3 లక్షలు, తమిళనాడులో 3.5 లక్షలు పైన, కర్ణాటక, ఎన్ని బార్డర్ స్టేట్స్ అండి 4.5 లక్షల కోట్లు అవుతుంటే 15 లక్షల మీద ఏంటి పరిస్థితి అంటే దానికి టైం కాదు ఇవన్నీ సోది చెప్పడానికి ఉంటాయి. పక్కన మీద తోసేయడం. ఒరిస్సా రాష్ట్రంలో 5,000 కోట్లు, ఎక్కడో ఉత్తరాఖండ్ కొండల్లో ఉందంటారు ఆ రాష్ట్రం, దాంట్లో కూడా ఎక్కువ ఉండే పరిస్థితి అని చెప్తున్నారు. ఏంటండి దౌర్భాగ్యం ఏంటండి ఇది? అందువలన ప్రత్యేక హోదా విభజన హామీలు తొంగలో తొక్కి విభజన హామీలు రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడకుండా ఒక దౌర్భాగ్య పరిస్థితులు జరిగిన ఎన్నికలండి. సో మీ అనాలిసిస్ ప్రకారం ఫైనల్గా ఈ సబ్జెక్ట్ సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు, ఏది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ? నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి 100 నుంచి 105 స్థానాలతో అధికారంలో. ఎందుకు టీడీపీ జనసేన కూటమి అనొచ్చుగా? లేదు, దాని గురించి ఒక ప్రముఖ మీడియా యజమాని అడిగినప్పుడు, సార్ ఇది తెదేపా కూటమి, ఇది అంటే కాదు, ఇది ఎన్డీఏ కూటమి అని చెప్పారు. నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. కాబట్టి మీరు ఏమన్నా నన్ను అంటే ఆయన తగులుతాయి. నేను అందుకదు ఎన్డీఏ కూటమి అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కూటమే కదా. నేషనల్ డెమోక్రసీ ఏదైనా కబుర్లు చెప్పుకోవచ్చు. కలిసింది కదా సార్, కలిసిన అలా కదా ఆయన చెప్పారు. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు అవమానించమాకండి. మీరు ఆయన చెప్పిన మాట నేను ఎన్డీఏ కూటమి అనేది ఆయన భారతీయ జనతా పార్టీ వచ్చు, ఎన్డీఏ ఆధిపత్యంలోని మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలోని ఎన్డీఏ కూటమి, అదే కదా ఆధిపత్యం. ఎంతమంది 105 నుంచి 100 నుంచి 105 స్థానాలు బేస్ లైన్ ఉందండి. దీంట్లో ఏదైతే ఇవి ఉన్నాయో, ఏదైతే మీ మేనిఫెస్టో లాస్ట్ మీట్లో చర్చ జరిగిందో ఎన్నికల 2-3 వరకు, ఇది ఇంపాక్ట్ బట్టి ఇటు మే గో అప్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుకుంటున్నాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం అనేది ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రకారం దాదాపుగా అన్ని దారులు మూసుకుని చెప్పాను నెంబర్ ఆఫ్, కానీ అద్భుతం జరిగి తప్ప అని అధికారంలో రావడం కష్టం. అద్భుతం జరగవచ్చు అంటే జరిగింది 1978లో. ఇందిరాగాంధీ గారు ఎవరో కేంద్రంలో అధికారం కోల్పోయారు, రాష్ట్రంలో పార్టీలు తప్పుకుని జంగళరావు గారు అధికారంలో ఉన్నారు. ఆవిడ గుర్తు కూడా మార్చుకుని 17 మీటింగ్ ఎక్కడున్నారో తెలియదు, మీటింగ్ పెట్టారో తెలియదు. యోయో టీవీ లేదు, ఈనాడు లేదు, జ్యోతి లేదు. ఆ రోజు ఉన్న ఆంధ్రజ్యోతి ఉన్న చిన్నదండి పత్రికలో, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఎక్కువ ఉండేవి. వాళ్ళు కూడా ఉదయం కాదండి, 1978లో ఏముందండి అసలు టీవీలో లేవు. ఆంధ్రప్రదేశ్లో టీవీ కూడా లేదు. ఏదో అక్కడక్కడ హైదరాబాద్ ట్రాన్స్మిటర్ అని ఏదో ఒకటి 2 ఉండేవి తప్ప ఆ టీవీలు కూడా చాలా రేరు.
అది 82 తర్వాతే ఏషియన్ గేమ్స్ తర్వాతే మనకు ఎక్కువ వచ్చినాయండి. ఏమీ లేని సందర్భంలో కూడా అలా ముక్కు మొహం తెలియని పాపం ఎమ్మెల్యే గారు కార్ డ్రైవర్ని అక్కడక్కడ నిలబెడితే కూడా నెగ్గేసిన సందర్భాలు నేను దృష్టాంతాలతో సహా చెప్తాను ఆ రోజు. అందుకని అలాంటి అద్భుతం జరిగింది తప్ప 55 అద్భుతం జరిగింది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారం రావడం అనేది కష్టసాధ్యంగా భావిస్తున్నాను. ఆ అద్భుతం కూడా జరగవచ్చు. అందుకని దిక్మాల ఏంటంటే కొంతమంది జనాభా పందిగాళ్ళు తయారు ఒక 10 మంది 20 మంది వీళ్ళు కాదు, వీళ్ళు పందాలు వేసుకోవటంలో ఎక్స్పర్ట్స్. దయచేసి నేను చెప్తున్నా, పందాలు వేయమాకండి, ఇది మంచి పద్ధతి కాదు. అందువల్ల అది మా భీమవరం ఉంది కదా పాలకుల దగ్గర, ఇది బెట్టింగ్ కింగ్స్కి ఫేమస్. మామూలుగా రాజులు ఆతిథ్య ధర్మం కలిగిన రాజులకి ఎంత ఫేమస్, బెట్టింగ్ కింగ్స్ కూడా చాలా ఫేమస్ అండి. అక్కడి నుంచి పొద్దుటూరు అయి ఉండి ఇప్పుడు ఏంటి సత్తామరకు దేశం అంతా వెళ్ళిపోతుంది. బట్ నా అభిప్రాయం ప్రకారం దీన్ని బట్టి ఆధారపడి పందాలు వేసుకోవద్దండి. ఏదో 1-2 ఇలా లెక్కన వేసుకుంటారంట. కూటమికి ఆధిపత్యం కనపడుతుంది, కానీ ఒక అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం కూడా ఉంది. జరగడానికి చాలా అసాధ్యం కనపడుతుంది, మేబీ సాధ్యం అవ్వచ్చు, ఒకసారి సాధ్యం అవ్వచ్చు. దయచేసి పందాలు వేసుకోవద్దని నా అభిప్రాయం. ఓకే, సో మొత్తానికైతే ఏపీలో మీ అంచనా ప్రకారం కూటమికి అవకాశం ఎక్కువ ఉంది. అసలు వాళ్ళు కనుక ఉత్తర భారతీయ జనతా పార్టీ లేకుండా ఏదో మేనేజ్ చేశారని లేకుండా సొంతంగా కనుక పోలింగ్ సిపిఐ సిపిఎం వామపక్షాలు జనసేన తెలుగుదేశం కనుక వెళ్ళుంటే వైనాట్ 172 వచ్చేది అనుకుంటున్నానండి కూటమికి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి బలం లెక్కలేసుకోండి. 25-28% మంది ఇవాళ క్రిస్టియన్ మత అవలంబికులు డైరెక్ట్గా రికార్డ్ అయిన వాళ్ళు 1.2%, 25-28% ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ మతం పట్ల ఆసక్తి ఉన్నాళ్ళు అవలంబికులు ఉన్నారని అంటారు. 8% ముస్లిం మైనారిటీస్ ఉన్నారండి, మైనారిటీస్ ఉన్నారు. మిగతా వారికి వీళ్ళందరూ కూడా ఇవాళ మణిపూర్ ఘటన తర్వాత ఎంత సమావేశం జరిగింది మీకు తెలుసు. అలాగే ముస్లిం రిజర్వేషన్స్ కానీ మిగతా కానీ మంగళసూత్రం లాక్కెళ్ళిపోతారని మోడీ గారు అంతా చూశారు. చూసిన తర్వాత నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు ఎగనెస్ట్ స్టాండ్ తీసుకుని ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తున్నారు, రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం, ఇదంతా ముఖ్యం కాదు, విభజన హామీలు వస్తేనే వస్తాయి, లేకపోతే విభజన అన్నీ మనం రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటదే అని చెప్పి నిలబడి ఉంటే ఇవాళ ఈ డీజీపీ గారిని ఇలా మార్చకపోయినా జనం ఊవెత్తులు వస్తే వీళ్ళందరూ ఆగుతారండి. 170 స్థానాలు పులివెందులో కూడా యాంటీ అయ్యే పరిస్థితి వచ్చేదండి. నెగ్గు ఓడిపోతారు నేను అన్న విత్ రెస్పెక్ట్ టు 5 సీట్ నెగ్గొచ్చు. దేశ చరిత్రలో రికార్డు వచ్చేది. ఎక్కడ చెన్నైలో ఆ రోజు కరుణానిధి గారు ఒక్కడే నెగ్గాడు. 239 స్థానాలు ఎంతో కదండి, కరుణానిధి గారు ఒక్కడే నెగ్గాడు. మొత్తం వైట్ వాష్ అయిపోయింది ఇంకొక ఆయన పక్కన వచ్చిన తర్వాత. అందువల్ల ఆ పరిస్థితి వచ్చింది ఆశ్చర్యపడేది కదా మన కానీ ఒకటి లాస్ట్ పాయింట్ చెపాక్ కాన్స్టిట్యున్సీ కరుణానిధి గారు ఇంకొకళ్ళు అనుకుంటా. ఈ అంశంలో లాస్ట్ పాయింట్ తీసుకుని ముగిద్దాం. బీజేపీ తోడవడం వల్ల ప్లస్ అవ్వలేదు, దీనివల్ల కొంచెం లాస్ అయ్యింది. నేను చెప్తున్నాను, రాష్ట్రానికే నెత్తి మీద బండపడినట్టుంది. ఎందుకంటున్నానంటే వాళ్ళకు 0.5 అండి. ఓకే, అంటే దీనివల్ల మైనార్టీ ఓట్ల వల్ల మైనార్టీ ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవేద్యం చేశారు కదా మోడీ గారు. నేను చెప్పలేదండి, గంటగండాలుగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు భార్యను చూసుకున్న రాష్ట్రాన్ని మోసం చేసావు, నమ్మక ద్రోహం చేసావు, దగా చేసావు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే తిట్టకుండా నువ్వు చిచ్చి నేను జీవితంలో ఎక్కడ బీజేపీతో కలిసేదా, సిగ్గు లేకుండా ఢిల్లీ కాళ్ళు మొక్కుతున్నారు, సిగ్గు లేకుండా అని అన్నారు కదా ఆయన. నా రాష్ట్రం కోసం ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ పాపం వాళ్ళకి చిత్తున్నారు కూడా. వాళ్ళకి కొంతమంది దిక్కుమాల బ్యాచ్ డైవర్ట్ చేశారు. కళ్యాణ్ బాబు గారు రాష్ట్ర బడ్జెట్లో ఎంతో కొంత న్యాయం చేయాలని బాగుందని నమ్ముతున్నాను ఆయనకి. కానీ దిక్కుమాల అడ్వైజర్స్ ఎవరు తీసుకెళ్ళాలని రాంగ్ గైడెన్స్లో పెట్టారు. అందరూ తీసుకెళ్ళి వాళ్ళు నేను ఏం చేస్తారు చెప్పండి. నిజంగా రాష్ట్రంలో ప్రజలు 70% వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు పోలీసులు? 100 మంది ఏం చేస్తారు? పోలీసులు కూడా మారిపోతారు. ఇవాళ చెప్తున్నాను, ఒకళ్ళు ఉంటే వాళ్ళు సాధ్యం అవుతుందా? ప్రజలు అంత వ్యతిరేకత ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడే ఓట్లు కూడా పడే కాదు, నెగ్గుతారులేదు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వారు వన్ సైడ్ కాదండి, అసలు ల్యాండ్ స్లైడ్, తుఫాను కాదు, అసలు సునామీ వచ్చేదండి ఇవాళ. అందుకని బీజేపీకి ఉన్న ఓట్లు ఎంత అండి? ఇంతకుముందు 0.84, ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత బడ్జెట్లో కూడా మోసం చేసింది, రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 సర్వనాశం చేసి పోలవరం ఏడిపించి పడేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కేంద్రం 100% వాళ్ళు రాష్ట్రం మన ప్రజలు పెట్టుకోవాలనే దరిద్ర నిజం చెప్పి అలా మాట్లాడే రాష్ట్రం ద్రోహం చేసినట్టే. అట్లాంటిది వాళ్ళు ఎంత అన్యాయం చేసింది, అదే వెళ్తాను 0.5% ఉందంటారు. 0.5 కూడా ఇది అభిమానం. ఆ 0.5 ఓట్ల కోసం వాళ్ళు ఇంతగా ఏదో మేనేజ్మెంట్ ఏది వాళ్ళు ఎలక్షన్ జరగని ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎందుకండి అంత నాకు అర్థం కాదు. రాష్ట్ర హక్కులు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేశారు, తీసుకెళ్ళి
ప్రత్యేక హోదా విభజన హామీలు అని చెప్పి తన ఆ మెడలు ఉంచుతా అని చెప్పి తల తాకట్టు ఈయన పెట్టేశాడు 5 సంవత్సరాలు. రాష్ట్ర హక్కులకి సర్వ వినాశనం చేసేటట్టు వ్యవహరించారు కూడా ఆయన. భావితరాల హక్కులకి ఇద్దరు ఏం చేయమంటారు ఈ ముగ్గురు పాలకుల్ని? ఒక సిపిఐ సిపిఎం మాత్రం నిజాయితీకి నిలబడి ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి కళలో నిజాయితీ కనపడింది నాకు. నేను ఆయన్ని మా సభలో ఢిల్లీ సభలోకి వచ్చినప్పుడు మాట్లాడాం. ఎస్ నా రోజు అనౌన్స్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట తీసుకొచ్చి మేము అందరం కూర్చున్నాం అక్కడ స్టేజ్ మీద. నేను, ఆయన, చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు కూర్చున్నాం. ముగ్గురే ఉన్నాం అక్కడ. ఆ రోజు కూడా నేను స్టాండ్ బై ఇట్ అన్నాడు ఆయన. తర్వాత భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారిని వెళ్ళి కలిసి వచ్చాను. మంత్రాలయంలో మా టీం అంతా వెళ్ళి కలిసి ఓకే నేను ఖచ్చితంగా నిలబడుతుంది దాని గురించి అని చెప్పాడు. బయటికి బహిరంగం చెప్పాడు. అందువల్ల ఆయన వరకు నిజంగా మల్లికార్జున ఖర్గే గారు లాంటి వాళ్ళు కనుక ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీలు పెడతారు. న్యాయం జరిగింది. హోదా విభజన హామీలు పోలేదని ముగిసిన చాప్టర్ అనేవాళ్ళు ఆంధ్ర ద్రోహులు, నీచ నికృష్టులు అంటున్నాను నేను. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిలేదు. అది హక్కు అండి, మా భిక్ష కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిట్లో మన హక్కు, రైట్. విభజన హామీలో కండిషన్ అది. ఈశాన్య రాష్ట్రం 2027 మార్చి 31 వరకు కొన్ని విభజన హామీలు ఇన్సెంటివ్స్ కొంత అవుతుంది. మాకు అక్కర్లేదా? మొత్తం గుజరాత్ తరలించుకెళ్ళిపోతుంటే బేలతనంగా, చేతకానంతో, చావ చచ్చిన జాతిగా, తలకాయ కాళ్ళకు మొక్కుతూ బతికే బానిస జాతిగా బతకాల. నో. ఓకే, ఏదేమైనా మీ అనాలిసిస్ ప్రకారం టీడీపీకి అంటే కూటమికి అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ మేబీ అదృష్టమో దురదృష్టం నేను ఎందుకు చెప్పాను? ఏ సైడ్లో తీసుకోను. అదృష్టం ఉంటే చేయమండి. ఐ డోంట్ బట్ వీళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటట్టు తెలుగుదేశం, జనసేన మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేటట్టు స్పష్టంగా కనపడుతుంది. ఓకే, ఒక అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఖచ్చితంగా. అద్భుతాలు జరుగుతాయి ఒకసారి. నేను జరగాలని కోరుకుంటా, జరగకూడదని కోరుకుంటా. నేను మనం మీరు కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే సమస్య యుద్ధం మాత్రం సరైన దాని మీద జరగకుండా ఆడి శాడిస్ట్ అని, సైకో అని, 4 పెళ్ళాలు 4 పెళ్ళాలు నువ్వే అని దీని మీద జరగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దౌర్భాగ్యం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.